అమ్మ భయపడుతున్నట్టుగా పెళ్ళి అయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఇంకెంత బావా, ఈరోజు రాత్రి గడిస్తే రేపు పెళ్ళి. అవును బావా, ఒకసారి పెళ్లి జరిగితే ఇక వాళ్ళు మమ్మల్ని జీవితంలో విడదీయలేరు. కానీ ఆటంకాలు సృష్టించడానికి వాళ్ళకి ఒక్క నిమిషం చాలు. ఆ ఒక్క నిమిషానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వే కేపీని విడాకులకు ఒప్పించాలి. ఒకవేళ ఆయన విడాకులకు ఒప్పుకోకపోతే సింపుల్, ఈ పెళ్లి జరగదు. సరే బావా, మన జాగ్రత్తలో మనం ఉందాం. అమ్మా, ఈరోజు డాన్స్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్లో భూమి పార్టిసిపేట్ చేస్తుంది. నేను వెళ్ళిరానా? సరే నాన్న, క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగిరా. కార్తీక్ ఎక్కడా? బయటే ఉన్నారు భూమి. వచ్చేస్తున్నా. కార్తీక్ త్వరగా రా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనదే. సరే. భూమి గారు రెడీ అవ్వకుండా ఇంకా ఎలానే ఉన్నారేంటి? మీ పార్ట్నర్ ఎక్కడా? తను వచ్చేస్తున్నాడండి. భూమి, సారీ భూమి, అనుకోకుండా లేట్ అయిపోయింది. త్వరగా రెడీ అవ్వయ్యా బాబు. సరే సార్, నేను ఏదో విధంగా మేనేజ్ రెడీ వచ్చేస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఓకే సార్. త్వరగా రెడీ అవ్వు. ఓకే భూమి. అతనికి ఇవ్వు. అమ్మయ్యా. సరే మేడం, అలాగే. సార్ కమ్ ఇన్. సార్, మీకు కొబ్బరి బొండం. కొబ్బరి బొండమా? ఎవరు పంపారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేనేజర్ గారు ఇమ్మని చెప్పారండి. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో మొదటి టీం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ టీం ని డయాస్ మీదికి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు. అది కాదు సార్, రేపు పెళ్లి 12 గంటలకే, ఇక్కడ కాంపిటీషన్ 12 గంటలకి. ఓ, అయితే నువ్వు రేపు కాంపిటీషన్కి రావన్నమాట. అయితే కావ్యనే ఫైనల్ విన్నర్. అలా అనకండి సార్, డాన్స్ అకాడమీ మా అమ్మ ఆశయం సార్. నేను ఎలాగైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. ప్లీజ్ సార్, ఈ కాంపిటీషన్ టైమింగ్ కొంచెం మార్చండి సార్. కుదిరితే ఎల్లుండికి పోస్ట్పోన్ చేయండి సార్. ప్లీజ్ సార్. ఏంటి, నీ పెళ్ళే పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా? ఎలా సార్? ఆఖరి నిమిషంలో పెళ్లిని పోస్ట్పోన్ చేస్తే లేనిపోని అపార్థాలన్నీ వస్తాయి. అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి గురించి, అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి గురించి ఎలా మాట్లాడుకుంటారో మీకు తెలియంది కాదు. కావచ్చు, అలా అని కాంపిటీషన్ డేట్ మాత్రం కుదరదు. అలా అనకండి సార్, ప్లీజ్, మీకు దండం పెడతాను.
దండం పెట్టడంతోనూ దండకం చదవటంతోనూ మనం అనుకున్నవన్నీ అయిపోవు భూమి. అయినా నువ్వు శోభాచంద్ర గారి కూతుర్నే అన్నావు. మీ అమ్మగారు నాట్యం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేశారు. ఏ అదే నాట్యం కోసం నువ్వు నీ పెళ్లిని వదులుకోలేవా? శ్రీనివాసరావు గారు, ఏంటి ఎందుకండి అనవసరంగా అంత కఠినంగా మాట్లాడుతున్నారు? భూమి కాంపిటీషన్ డేట్ని మార్చమని మిమ్మల్ని రిక్వెస్ట్గానేగా అడగడానికి వచ్చింది. తను ఏ పరిస్థితుల్లో మనల్ని అడగడానికి ఇక్కడికి వచ్చిందో మనకేం తెలుస్తుందండి? చూడమ్మా భూమి, చెప్పండి సార్. ఈ టైము డేటు మార్చడం అనేది మా చేతుల్లో ఉండదమ్మా. జీవో, అది గవర్నమెంట్ ఆర్డర్. ఒక్కసారి మీరు పలానా ప్లేస్లో పలానా డేట్లో కాంపిటీషన్స్ పెట్టండి అని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తే మేము దాన్ని ఫాలో అవ్వడం తప్ప మేం మార్చలేమమ్మా. రేపైతే నువ్వు పెళ్లిలో కూర్చోవాలి లేదా కాంపిటీషన్కి రావాలి. అంతకు మించి నీకు వేరే దారి లేదమ్మా. నీ విషయంలో మేం మీకు ఏ సహాయం చేయలేమమ్మా. ఐఎమ్ సారీ.